డీటెయిల్స్ చూస్తే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అరికెపుడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు గాంధీని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే గాంధీని తీసుకువెళ్తున్న పోలీసులను గాంధీ అనుచరులు అడ్డుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో ఇరు వర్గాల కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో గాంధీ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి నా ఇంటికి వస్తా అని రాలేదు కాబట్టే నేను కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చా అని అన్నారు. దమ్ముంది కాబట్టే కౌశిక్ ఇంటికి వచ్చా అన్నారు. నీ ఇంటికి వచ్చా చూసుకుందాం రా కౌశిక్ రెడ్డి అన్నారు గాంధీ. ఉద్రిక్తతల మధ్య గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూర్చోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతాయి. దీంతో పోలీసులు గాంధీని ఇరు వర్గాల కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ విసిరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ముందే ప్రకటించిన మాదిరిగా తన అనుచరులతో కలిసి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఉంటున్న ప్రాంతానికి వచ్చారు. అయితే గచ్చిబౌలి పోలీసులు గాంధీని అడ్డుకున్నారు. గాంధీని లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా గాంధీ అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గొడవకు దిగారు. గోడ దూకి లోపలికి వెళ్లిన గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై ఆయనపై కోడిగుడ్లు టమాటాలు రాళ్లతో దాడికి దిగారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భీకర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కోడిగుడ్లు టమాటాలు రాళ్లతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పలుమార్లు అడ్డుకున్నప్పటికీ ఒక్కరు కూడా వెనక్కి తగ్గలేదు. ఎవరికి వారు తమ ప్రతాపం చూపించారు. అయితే దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఎక్కడా చూసినా పగిలిన కోడిగుడ్లు టమాటాలు దర్శనమిచ్చాయి. అయితే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద గాంధీ ధర్నాకు కూర్చున్నారు. కౌశిక్ రెడ్డి దమ్ముంటే బయటకు రావాలని, నేను ఇక్కడే ఉంటా అంటూ గాంధీ సవాల్ చేశారు. దీంతో పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు అరికెపుడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్ రెడ్డి చెప్పండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల ఒక సందర్భం మనకు వచ్చినంత కూడా అయితే దీంట్లో ఇది రెండు పార్టీలకు చెందిన నేతలు ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కానీ ఎవరు కూడా పార్టీలను తీసుకోరు, సొంతంగానే కొట్లాడుతున్నాం అంటారు. ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందుకనే ఆయన బీఆర్ఎస్ కండవ కప్పుకోవట్లేదు. దమ్ముంటే బీఆర్ఎస్ కండవ కప్పుకోవాలి, బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాను ఇటు అరికెపుడి గాంధీ ఇంటి దగ్గర అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే సవాల్ ఇస్తారు. అయితే నువ్వేంటి, నీ అర్హత ఏంటి, నా ఇంటి దగ్గరకు వచ్చి జెండా ఎగిరేసే దమ్ము నీకుందా, ఒక బ్రోకర్ గాడివి అని మరి ఆ సవాల్కు ప్రతి సవాల్ విసురుతూ అరికెపుడి గాంధీ ఇటు వర్క్ లో కౌశిక్ రెడ్డికి సవాల్ అయితే వేశారు. ఉదయం ఒకవేళ వచ్చినట్టు ఉదయం 11 రాకపోతే నేనే నీ ఇంటికి వస్తాను అన్నట్టుగా సవాల్ వేశారు. ఈ సవాల్ వేసిన తర్వాత 11 గంటల వరకు వేచి చూసిన అరికెపుడి గాంధీ తన ఇంటి వాకిట్లో కుర్చీ వేసుకొని మరి కూర్చున్నాడు. మరి అయినా కూడా కౌశిక్ రెడ్డి నుంచి కానీ ఎవరు రాని పక్షంలో 11:20 నిమిషాలకు అరికెపుడి గాంధీ తన నివాసం నుండి నేరుగా తన కార్యకర్తలతో పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే గచ్చిబౌలి కొండాపూర్ లో ఉంటున్నటువంటి గ్రేడెడ్ కమ్యూనిటీ దగ్గరికి చేరుకున్నారు. మరి పోలీసులు అటు కార్యకర్తలు పెద్ద మొత్తంలో అక్కడికి వరించారు. ఆ పోలీసులు ఎంతగా వారించినా కూడా ఇటు అరికెపుడి గాంధీ వర్గీయులు మాత్రం ఎవరైతే కంట్రోల్ కాలేరు. మొత్తానికి అనుకున్నట్టుగానే అరికెపుడి గాంధీ వెళ్తే కౌశిక్ రెడ్డి ఉంటున్న నివాసం వద్దకైతే చేరుకున్నారు. అరికెపుడి గాంధీ అలాగే ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు అనుచరులు కూడా పరస్పర దాడులు చేస్తున్నారు. ఇటు టమాటోలు కోడిగుడ్లతో పరస్పర దాడులు చేస్తున్నారు. ఈ ఇరు కార్యకర్తల అయితే ఇరు వర్గీయుల మధ్య దాడిలో కౌశిక్ రెడ్డి ఇంటి కిటికీ అద్దం కూడా పగిలింది. మరి గేటు మధ్య అరికెపుడి గాంధీ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అరికెపుడి గాంధీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆయన లోపల ఉన్నారు. ఎవరికి కూడా అనుమతించట్లేదు, మీడియాని కానీ ఎవరిని కానీ అనుమతించలేదు. ఇలా మొత్తానికైతే ఈ రోజు సవాళ్ళు ప్రస్తావాలు ఉంటారు. అదే ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆగిపోయిందా అంటే కౌశిక్ రెడ్డి ఏదైతే నిన్న ఆయన ఏదైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారో మరోసారి కూడా అరికెపుడి గాంధీ వర్గీయులను ఉద్దేశించి ఆయన మరోసారి అన్నాడు, ఇది నా ఇంటి వద్దకు మీరు వచ్చారు, రేపు నేను చేసేది నేను అయితే ఎదుర్కొన్న సవాల్ ఇంకోటి ఉంటుంది, ఇది ఎలా చేస్తానో చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ బగ్గుమంటే ఎలా ఉంటుందో బీఆర్ఎస్ కార్యకర్త అంతా కూడా వస్తారు అన్నట్టుగా మరో సవాల్. సో క్షణక్షణం ఉత్కంఠగా ఏం జరుగుతుంది, మరోసారి మరి కౌశిక్ రెడ్డికి అనుచరులుగా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా, బీఆర్ఎస్ పార్టీ నేతలు వారి కార్యకర్తలు కానీ మరి ఇటు గాంధీ నివాసానికి చేరుకుంటారా ఈరోజు జరిగినటువంటి తీరుగా. సో ఇలా
ఒక వృత్తిపోతుంది అనుకున్న సమస్యను ఇంకా జటిలం చేసేదానికి పూర్తిగా ఈ రాజకీయ నాయకులైతే ఈ రోజు తెరలేపారు. మరి ఎప్పుడైతే ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే అరకపడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేసే తనలో తీసుకున్నారు. కార్యకర్తలను కూడా ఇక్కడ నుంచి కౌశల్ ఇంటి దగ్గర నుంచి ఎక్కడ అక్కడికి పంపించడం జరిగింది. ఎస్ మహేందర్, అయితే గచ్చిబౌలి పోలీసులు గాంధీని అడ్డుకున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. మరి గాంధీని లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు. సో అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనుకోవాలి? మొదట గచ్చిబౌలి పోలీసులు గాంధీని అదుపారి గారు అయితే వచ్చినటువంటి ఏదో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి బాడి కౌశిక్ రెడ్డి అలాగే ఇటు వాళ్ళందరూ కూడా ఇటు పోలీసులు గుర్తుపట్టలేకపోయారు. అందరు కూడా ఇటు బీఆర్ఎస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్ మొత్తం కమ్యూనిటీలో ఆ కమ్యూనిటీలో చివరిలో ఉంటుంది కౌశిక్ రెడ్డిలో. అక్కడి వరకు గేటు వద్ద పోలీసులు గాంధీని అరెస్ట్ చేసినారు. Right. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.